ఎంతో టేస్టీ రవ్వ పునుగులు రెడీ. దీనికి చట్నీ అవసరం ఉండదండి. ఇందులో పచ్చిమిర్చి వేసాం కదా, ఇలా టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు రవ్వ, ఉప్మా రవ్వ సన్నది, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడా, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొద్దిగంత కరివేపాకు, కొద్దిగంత జీలకర్ర, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, పెరుగు, మరీ పుల్లగా ఉండద్దు. ఇవన్నిటిని మంచిగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం. ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలని నాననిద్దాం మూత పెట్టి. మనకి ఇలా పునుగులు వేసుకొచ్చే విధంగా తడిపి ఒక 10 నిమిషాలు నాననిద్దాం. ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం. ఇదిగోండి, ఇలా గోల్డెన్ కలర్ వస్తే చాలు. మనకు కావాల్సిన పునుగులు మనకు కావాల్సిన సైజులో వేసుకుందాం. మంట సిమ్లో ఉంచి ఇలా నిదానంగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా మనకి ఇది వేగిపోయినట్టే. ఇంకా ఇవి ఇలా గోల్డెన్ కలర్ వేగితే సరిపోతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ రవ్వ పునుగులు రెడీ. ఎంతో టేస్టీ రవ్వ పునుగులు రెడీ. కొద్దిగంత నెయ్యి, కొద్దిగా మసాలా దినుసులు, చెక్క, పువ్వు, ఇలాచి, కొద్దిగంత షాజీరా, కొద్దిగా పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న టమాటా, శుభ్రంగా కడుక్కొని కొద్దిగంత పుదీనా, శుభ్రంగా కడుక్కొని గోంగూర, మనం తీసుకున్న రైస్ క్వాలిటీని బట్టి గోంగూర అనేది తీసుకోవాలి. కొద్దిగంత పసుపు, కొద్దిగంత కారం, పచ్చిమిర్చి వేసాం కదా, కారం చూసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగంత ధనియాల పొడి, ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ మనం ఈ మసాలా దినుసులో వేసుకుందాం. మనం వేసుకున్న రైస్కి మసాలా దినుసు పట్టే వరకు ఒకసారి మంచిగా కలుపుకుందాం. మనం తీసుకున్న రైస్ క్వాలిటీని బట్టి వాటర్ అనేది తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే, గ్లాస్తో అయినా కప్పుతో అయినా రైస్ తీసుకుంటారు కదా, 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ అనేది తీసుకోవాలి. మనం రుచికి సరిపడా సాల్ట్, కారం అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి, కుక్కర్ మూత పెట్టి ఒక 2-3 విజిల్లు రానిచ్చుకుందాం. ఇలా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో చూడండి. వాటర్ అనేది కరెక్ట్ వేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది.